నమస్తే, వెల్కమ్ టు వార్తలు ఆసార్. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా రైతులకు సంబంధించి ఇష్యూకి సంబంధించి క్వింటాలకు 10 కిలోల కోత అందులో భాగమే. అలాగే ఎరువులు దొరకడం లేదు, సాగు ఎలా చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్ అయినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఫోటో వార్త చూస్తున్నాం. ఏదైతే పంట కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో మంగళవారం రైతులు రోడ్డెక్కారు. అలాగే 45 రోజులుగా పడిగాపులకు పడుతున్నా కూడా ధాన్యం కాంట వేయకపోవడాన్ని నిరసిస్తూ వనపర్తి జిల్లా రాజాపేటలో నడి రోడ్డు పైన వడ్ల కుప్పకు నిప్పంటించి ఆందోళనకు దిగినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ప్రధానంగా వాళ్ళు ఏదైతే వారి బాధ వర్ణనాతీతం, వాళ్ళు నిరసన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లాంటి సిచ్యువేషన్లో నిరసన చెప్తున్నారు అనేది కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే కేసీఆర్ సారు మీరే దిక్కు మాకంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇటువైపు పొద్దుతిరుగుడు పంటను కొంటలేరు, అలాగే ధరలకు అమ్మి నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే అంశం సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారుపై మీరే ఒత్తిడి తేవాలి, అలాగే అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందంటూ కూడా కేసీఆర్కు వేడుకుంటున్నటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అన్నదాతలు అలాగే మీ వద్దకే వస్తున్నామంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో కూడా చక్కలు కొట్టినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా నాడు బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఎంతో న్యాయం జరిగింది, పంటలు అన్ని కొన్నారు, ఎలాంటి కొర్రీలు పెట్టలేదు. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అన్ని కొర్రీలు పెడుతూ పంటలు కొనట్లేదు, రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మరిన్ని వార్తలు చూసుకున్నట్టయితే ఇక్కడ బిగ్ లూటు రూటే సెపరేట్ అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ప్రధానంగా రోడ్డును మార్చి సర్వే నెంబర్ను ఏమార్చి మంచి రేవులలో మహా కిలాడిలా మాస్టర్ ప్లాన్ జరిగింది, గన్ గేమ్ బూస్ స్కామ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఘరానా దారి దోపిడీ జరుగుతుంది, హెచ్ఎండిఏ పాత లేఅవుట్ ఎట్లా ఉంది, కొత్త లేఅవుట్ ఎట్లా ఉన్నదనే అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. పలు వెంచర్ల పక్క నుంచి వెళ్ళేలా 100 ఫీట్ల రోడ్డు దారి మళ్లింపు జరుగుతోంది, కమిషన్ల రూపంలో 100 కోట్లు వసూలు చేసేలా పక్కా స్కెచ్ వేశారంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. అసైన్డ్ భూములు బొక్కిన వేం నరేందర్ రెడ్డి అంటూ కూడా నిన్న క్రిషాంక్ చెప్పినటువంటి అంశం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్రిషాంక్ క్లియర్ కట్గా ఆధారాలతో సహా చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. అసలు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్కి ఏమేమి చెప్పారో అనే అంశం సంబంధించి లోతుగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కొడుకు కృష్ణా భార్గవరెడ్డి పేరిట అక్రమంగా 15 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది. నరేందర్ రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో అక్రమ మైనింగ్ జరుగుతుంది. 2010-15లో కూడా ఎన్నికల అఫిడవిట్లలో కూడా ప్రస్తావించని వేం నరేందర్ రెడ్డి కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. 2026 ఎంపీ ఎన్నికల అఫిడవిట్లో కూడా మాత్రం వివరాలు, అలాగే మానుకోట మాజీ కలెక్టర్ అద్వైత్ సింగ్కు కూడా పాత్ర ఉంది అంటూ కూడా ఆయన ఆరోపించారు. అందుకే ఆయనకు ఢిల్లీలో స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. భూముల వ్యవహారంపై కూడా సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. అసలు ఈ విషయం సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. దారి తోపిడీ అంటే అర్థం తెలుసా మీకు? దారి పక్కన నిలబడి వచ్చిపోయే వాళ్ళను దోచుకోవడం, ఇది పాత చందమామ బాలమిత్ర కథల కాలం నాటి పద్ధతి. అయితే దారిని చూపించి దోచుకోవడం అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు బిగ్ బ్రదర్స్. జూబ్లీ కొండల్లో గన్ పెడితే మంచిరేవులలో ఎలా పేలిందో నిన్నటి నమస్తే తెలంగాణ ఎక్స్ప్లోజివ్ కథనంతో చెప్పుకొచ్చాం. ఆ పేలుడు వెనుక మందుగుండును కూర్చింది కూడా బిగ్ బ్రదర్స్, పక్కా దోపిడికి ప్లాన్ వేసింది అంటూ కూడా బిగ్ బ్రదర్స్ అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం మనం. రింగు రోడ్లు హైవేలను అష్టవంకలు తిప్పి తమ పొలాల పక్క నుంచి వెళ్ళేలా మాస్టర్ ప్లాన్ను మార్చేసే కథలు ఎన్నో విన్నాం, కానీ ఇది వేరు. తమది కాని భూమిలో 30 ఫీట్ల రోడ్డును ఏమార్చి 100 ఫీట్లకు మార్చి దాన్ని చూపించి అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్కు అనుమతిప్పిస్తామని బిల్డర్తో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ భూమి దేవాదాయ శాఖది, ఆ దారి హెచ్ఎండిఏది. ఆ 16 ఎకరాల బిల్డర్వి. చేతికి మట్టి అంటకుండా శాంతం మింగేసే ప్లాన్ ఇది. ముఖ్య నేత అయినటువంటి ముఖం చూపించి తమ తెలివితేటలకు ఉపయోగించి అధికార యంత్రాంగాన్ని లొంగదీసుకొని నడిపించినటువంటి హై ప్రొఫైల్ లూటీ రూట్ ఇది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. హెచ్ఎండిఏ పాత లేఅవుట్ ప్రకారం 100 ఫీట్ల రోడ్డు ఇలా మంచిరేవుల నుంచి బైరాగిగూడకు నేరుగా వెళ్లాల్సింది ఎరుపు రంగులో ఉన్నటువంటి రోడ్డు అంటూ క్లియర్ కట్గా మ్యాప్తో సహా ఇక్కడ చూడొచ్చు మనం. ప్రధానంగా దానికి సంబంధించి ఇంకా క్లియర్ కట్గా 2025లో మారినటువంటి దారి లేఅవుట్ అంటూ కూడా ఇక్కడ ఇంకొకటి క్లియర్ కట్గా చూడొచ్చు. కానీ 2025 అక్టోబర్లో జరిగినటువంటి మంత్రి సురేఖ ఓఎస్డీ గన్ గేమ్ వ్యవహారం అనంతరం బిగ్ బ్రదర్స్ జోక్యం తర్వాత 2025 డిసెంబర్ 31న అందరూ నూతన సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్నటువంటి రోజున
ఈ 100 ఫీట్ల రహదారి పత్రికా ప్రకటన సాక్షిగా తన దారి మార్చుకున్నది. మంత్రి విల్లాస్ కాస్త దూరం నుంచి కుడివైపు తిరిగి ఆ తర్వాత అటు ఇటు వంకలు పోతూ బిట్రోనివాస సముదాయం మీదుగా ఓవర్ హెడ్ ట్యాంకు పక్క నుంచి ఇటీవల ఓ మాజీ ఎంపీ కొనుగోలు చేసినటువంటి భూమి పక్క నుంచి బిగ్ బ్రదర్స్ కార్యాలయం ముందు నుంచి డ్యూస్ విల్లాస్ సమీపం వరకు కూడా సొగసుగా సాగిపోయింది. పాత లేఅవుట్ ప్రకారం 100 ఫీట్ల రోడ్డు వేయాల్సినటువంటి దారి మార్చినటువంటి అలైన్మెంట్ కూడా ఇక్కడ ఆధారాలతో సహా క్లియర్ కట్గా చూడొచ్చు. అలాగే బిగ్ బ్రదర్స్ రంగప్రవేశంతో పక్కకు తప్పుకున్నటువంటి చిన్న పావులు, అలాగే మంచిరేవులలో 30 ఫీట్ల రోడ్డు స్థానంలో 100 ఫీట్ల రహదారి, ఇరుగు పొరుగు బిల్డర్లు వ్యాపారులతో బిగ్ బ్రదర్స్ ఒప్పందాలు జరిగాయి అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. విల్లాల స్థానంలో రెసిడెన్షియల్ టవర్స్ వచ్చేలా చేస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఆగమేఘన మీద హెచ్ఎండిఏతో 100 ఫీట్ల రోడ్డుకు కూడా భూసేకరణ జరిగిందంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ చెప్పుకొచ్చినటువంటి అంశం. అడుగడుగున నిబంధనలను తుంగలో తొక్కి గెజిట్ విడుదల కూడా చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మనం. దేవాదాయ శాఖకు తెలియకుండానే వారి భూముల్లో అలైన్మెంట్ జరిగింది. బిగ్ బ్రదర్స్ కార్యాలయం దాకా వంకలు తిరిగినటువంటి రూట్ మ్యాపు, పెద్దల కోసం నిబంధనలకు నీళ్ళొదినటువంటి హెచ్ఎండి అధికారులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. మొత్తం వివాదానికి మూల కేంద్రమైనటువంటి బిగ్ బ్రదర్స్ కన్నేసినటువంటి 16 ఎకరాల భూమి ఇదే అనే క్లియర్ కట్కి ఇక్కడ ఈ ఫోటో ద్వారా మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇందులో ఇంకా చూసుకోవాల్సింది జూబ్లీ క్లబ్ ఎన్నికల్లో గెలుపు కోసం మంచిర్యాలలో 16 ఎకరాల్లో మొదలైనటువంటి దొంగాట. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారం చుట్టూ తిరిగి అక్కడి నుంచి ఓ టీవీ యజమాని ద్వారా మంత్రి చేతుల్లోకి మారింది. అలాగే మంచిర్యాలలో బిగ్ బ్రదర్స్ నడిపిస్తున్నటువంటి గన్ గేమ్ పేలినటువంటి భూ స్కామ్లో అది ఇంటర్వెల్ మాత్రమే. ఛానల్ యజమాని పైరవీలు, జూబ్లీ హిల్స్ సొసైటీ సభ్యత్వం గొడవ అంతా అక్కడితో పక్కకెళ్ళిపోయాయి. ఎందుకంటే బిగ్ బ్రదర్స్ జోక్యంతో వాళ్ళ రోల్ అయిపోయింది. తమ పరిధి ముగియడంతో ఆ పాత్రలు అక్కడితో తెరమరుగయ్యాయి. ఇటు సురేఖ ఓఎస్డి వ్యవహారం 30 ఫీట్ల రోడ్డు కథ కూడా మొదటి అంకంతోనే ముగిసింది. అక్కడే అసలైనటువంటి మాస్టర్ ప్లాన్ మొదలైంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మంచిర్యాల నుంచి బైరాగి గూడకు వెళ్ళేటువంటి 30 ఫీట్ల రహదారికి 100 ఫీట్లకు మార్చి హెచ్ఎండి సహకారంతో ఎలా ఉందనేది క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మిగతా వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా జలమండలి జీఎం అక్రమార్జన అనే అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. 100 కోట్ల పైనే జరిగింది. ఏసీబీ దాడిలో బయటపడినటువంటి 5.88 కోట్ల అక్రమాస్తులు అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ట్యాంకర్ల దందాతో అడ్డగోలుగా సంపాదించారంటూ కూడా ఆరోపణలు వచ్చినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పిలుపు, కాంగ్రెస్ జడుపు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల నిలిపివేతపై ఇటీవల గులాబీ శ్రేణుల కన్నెర్ర పాదయాత్ర చేపడతామని ఉమ్మడి మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతల ప్రకటన. అలాగే దాంతోపాటుగా కాంగ్రెస్ సర్కార్లో కూడా ఒక్కసారిగా కదలిక వచ్చింది. ప్రాజెక్టు పనులపై మంత్రి సమీక్షించారు. అలాగే పనులు వేగవంతంపై కూడా అధికారులకు ఆదేశాలు అందాయి. గతంలోనూ ఇదే తరహాలో సర్కారు హడావిడి చేసింది. పాదయాత్ర భయంతోనే సమీక్ష జరిగిందంటూ కూడా నిరంజన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కూడా చూడొచ్చు. ఢిల్లీకి బట్టి పరుగులు పెడుతున్నాడు అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. నమస్తే తెలంగాణ కథనంతో ఉలిక్కిపడిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. హుటాహుటిన అధిష్టానం వద్దకు వెళ్ళాడంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. అక్కడే రంగారెడ్డి జిల్లా నేతలు కూడా ఉన్నారు. అసలు కాంగ్రెస్ సెంటిమెంట్ తెరమీదికి తెస్తున్న నాయకులంటూ కూడా మరో వార్త చూడొచ్చు. మరో వార్త చూసుకున్నట్లయితే మరో 2,000 కోట్ల అప్పు బాండ్ల వేలం ద్వారా తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 3 దఫాలుగా ఆర్బీఐ నుంచి 10,900 కోట్ల రుణ సమీకరణ జరిగింది. నిరుటి అంచనా కంటే 44% అధికంగా కూడా అప్రూవ్ చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు.